हरिः ॐ श्रीगुरुभ्यो नमः। घनयमुना नदी कल्लोलघोषंबु सरसमृदङ्गघोषंबुगाग साधुवृन्दावनचर चञ्चरीकगानंबु गायकसुगानंबुगाक कलहंस सारसकमनीय मंजुशब्దంబులు తాళశబ్దములుగాగ దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగాగ పద్మరాగాదిరత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణిఫణ మంటపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున చేర్చి నృత్యమాడే కుక్షిన్ లోకములున్న గౌరవముతో గోపాకృతి నిన్నయా రక్షోహంతవడిం మహాఫణిఫణారంగ ప్రదేశంబుపై అక్షీణోద్ధతి నాడు పాడు చలగున్ హసంబుతోడం పద ప్రక్షేపంబులు సేయు కేళిగతులం ప్రణైకశేషంబుగన్ ఘనతర సుషిరానందస్వనములతో సిద్ధ సాధ్యచారణ గంధర్వ నిలింప మునిసతులు చయ్యన గురిసిరి విరులవానలు ఆడుచు హరిపై క్రూరాత్ముల దండింపగ ధారునిపైనవతరించి తనరెడి నీకీ క్రూరాత్ముని దండించుట క్రూరత్వము కాదు సాధుగుణమునవా గుణాఢ్య ఎట్టి తపంబు చేసెనొక ఎట్టి సుకర్మములచరించెనో ఎట్టి నిజంబు వల్కెనొక ఈ ఫణి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించెదవీ ఫణీంద్రుపై వల్లరు నిజరేంద్ర పదమొల్లరు బ్రహ్మ పదంబునొందగానొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వరసాధిపత్వమునొల్లరు యోగసిద్ధి మరి ఒండు భవంబుననుందు నీ సల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడున్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ పృథు చక్రవర్తి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవతలు, తర్వాత పితృదేవతలు, సాధకులు, భక్తులు, తరువాత హరిపదాల మీద అమితమైనటువంటి భక్తి చేత పులకించిపోయినటువంటి జనులు, వీళ్ళందరినీ కూడా చూస్తూ, స్వామి మీలాంటి బ్రహ్మ ఋషులు, రాజర్షులు, సాధకులు, యోగులు మీరందరూ ఉన్నారు కదా, మీ అందరికీ కూడా శరీరంలోనూ లేకపోతే మీ మనసుల్లోనూ మీ బుద్ధిలోనూ అద్భుతమైనటువంటి ఒక తేజస్సు ఉంది స్వామి. ఆ తేజస్సు ఎలా వచ్చింది అంటే తితిక్షయా తపస విద్యయా, 3 రకాలుగా మనిషి యొక్క ఆ శరీరంలో కానీ ఆ భావంలో కానీ వాళ్ళ యొక్క కదలికల్లో కానీ ఒక తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఆ తేజస్సు దేనివల్ల వస్తుందంటే సహనంతో ఉండేటువంటి వాళ్ళలో, తరువాత తపస్సుతో పరిపూర్తిగా తపస్సుతో మునిగిపోయినటువంటి వాళ్ళతోనూ విద్య అంటే ఇక్కడ వేదము అని అర్థం, తర్వాత మంత్రోపాసన చేయుట అనేటువంటి అర్థము. అదేవిధంగా మామూలుగా ప్రపంచానికి ఉపయోగపడేటువంటి విద్యలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళని కూడా మామూలుగా లౌకికమైనటువంటి అర్థంతో మనం చెప్పుకోవచ్చు. కానీ అసలైనటువంటి తేజస్సు అంతా కూడా ఈ తపస్సు వల్ల వస్తుంది, భక్తి వల్ల వస్తుంది, భావన వల్ల వస్తుంది. నిరంతరము కూడా ఆ పరమాత్మలో ఉన్నాడు, స్వయంజ్యోతి స్వరూపంతో వెలిగిపోతూ ఉన్నాడు అనేటువంటి భావం కానీ మన మనసులో నిత్యము పేరుకుని ఉన్నప్పుడు ఆ స్వయంజ్యోతి ప్రభావం వల్ల, ఆ భావం వల్ల మన శరీరం అంతా కూడా ఆ తేజస్సుతో నిండుతూ ఉంటుంది.
అందువల్ల చూడండి, మైండ్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, మన 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 ముఖంలో ఒక చెంత ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ముఖం మ్లానం అయిపోతుంది, ఏదో డల్గా అయిపోతుంది. అదే కొంచెం హుషారుగా ఇదిగా ఉంటే తళతళ మెరుస్తూ ఉంటుంది. అదేవిధంగా మామూలుగా అందరికీ అనుభవంలో ఉండేటువంటి విశేషం ఏదైనా సరే కాస్త అనుష్ఠానం చేసుకుని పూజ చేసుకుని వచ్చి మనం చూసేటప్పటికీ ఆ మంత్ర ప్రభావం వల్ల ముఖం అంతా కూడా తేటపడి ఒక రకమైనటువంటి ఆరోగ్యంగాను ఇదిగాను కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనినే మామూలు టెర్మినాలజీలో ఆరా అంటారు. కాబట్టి ఈ తేజస్సు అంతా కూడా ఏమిటి జరుగుతూ ఉంటుంది అంటే, కొన్ని సందర్భాలలో దుష్ట సాంగత్యం వల్ల, దోషాలు చూడడం వల్ల, లేకపోతే దోష ప్రయుక్తంతో ఉండేటువంటి ఎన్విరాన్మెంటుల్లోకి వెళ్ళడం వల్ల ఇటువంటి తేజస్సు కలిగినటువంటి మహానుభావుల యొక్క తేజస్సుని అక్కడ ఉండేటువంటి దుష్ట శక్తులలోకి ఈ తేజస్సు వెళ్ళేటప్పటికీ వీళ్ళ తేజస్సు నష్టమైపోయేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ తేజస్సు నష్టం అవ్వడం, ఆ తేజస్సు వెళ్ళిపోవడం అనేటువంటిది అంటే ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సోర్స్ టు ది అదర్, ఆర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ మల్టీ డైమెన్షనల్ 4π స్పేస్లోకి అది ట్రాన్స్మిట్ అవుతూ ఉండేటువంటి లక్షణాలు మామూలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మహానుభావుల యొక్క సన్నిధానంలోకి మనం వెళుతున్నప్పుడు వాళ్ళ తపస్సు చేత, వాళ్ళ విద్య చేత, వాళ్ళకు ఉండేటువంటి సహనం చేత ఆ తేజస్సు వాళ్ళ చూడ్డానికి వచ్చినటువంటి వాళ్ళలోకి ఆ తేజస్సు వచ్చేటప్పటికి ఒక రకమైనటువంటి ఆనందము, పులకరింత, ఒక రకమైనటువంటి సంతోషము కలిగేటువంటి విధంగా ఉంటారు మహానుభావులు. అందుకనే సత్పురుష దర్శనం చేయాలి అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఈ విషయాన్నే చెప్తూ పృథు చక్రవర్తి, స్వామి అటువంటి తేజస్సంపన్నులైనటువంటి మీరు ఒక పక్కన ఉంటారు ఈ ప్రపంచంలో. అదేవిధంగా రాజులు, తర్వాత లౌకికమైనటువంటి విద్యలు, లేకపోతే ఏదో రకరకాలైనటువంటి పనులలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, రాజులు, ఇటువంటి వాళ్ళు, ఏదో పండితులు, కవులు, ఇటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి కూడా ఆ విద్యల వల్ల, దానివల్ల అది లౌకికమే అవుగాక, లౌకికమైనటువంటి సంపదలే అవుగాక, లౌకికమైనటువంటి శరీర గతులే అవుగాక, వాళ్ళకు ఉండేటువంటి తేజస్సు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే, మాలాంటి రాజవంశాలలో ఉండేటువంటి తేజస్సునకు మాకు మూలం ఏమిటి, మాలో ఆ తేజస్సు కలగడానికి మాకు మూలం ఏమిటంటే సంపదలు. అంటే ఏమిటి, అది ధన సంపద కావచ్చు, విద్యా సంపద కావచ్చు, కుల సంపద కావచ్చు, ఏ సంపదనైనా సరే ఒక రకమైనటువంటి ఆర మాలో ఉంటుంది కదా స్వామి. అట్టి క్షత్రియ తేజస్సు ఏం చేస్తుందంటే, ఈ బ్రహ్మ తేజస్సుని అంటే సహనం చేత, తపస్సు చేత, వేదాధ్యయనం చేత, పురాణ పఠనం చేత, పురాణ అవగతం చేత, వీటితో ఉండేటువంటి తేజస్సుని ఈ భౌతికమైనటువంటి సంపదలతోనూ, భౌతికమైనటువంటి విద్యలతోనూ, భౌతికమైనటువంటి ఆ స్థితుల వల్ల వచ్చేటువంటి తేజస్సు ఏ మాత్రము ఎప్పుడూ కూడా ప్రభావితం చేయదు. కాబట్టి అటువంటి తేజస్సు కావాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అందుకనే చూడండి, కొంతమంది మంచి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూసేటికి మిలమిలా మెరిసిపోతూ ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే వైద్యో నారాయణో హరి, ఆ వైద్య వృత్తి ధన్వంతరి స్వరూపమైనటువంటిది కాబట్టి వాళ్ళల్లో మనకి ఒక రకమైనటువంటి తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. అదే లంచాలు తినేసేసి ఏదో రిజర్వేషన్లో డాక్టర్లు అయిపోయినట్టు వీళ్ళ సంగతి వదిలేయండి, సాధారణమైనటువంటి వాళ్ళల్లో ఆ తేజస్సు ఉంటూ ఉంటుంది. కాబట్టి అటువంటి తేజస్సు కూడా మహానుభావుల యొక్క తేజస్సుని ఏ మాత్రము కూడా ప్రభావితం చెయ్యదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినటువంటి లౌకికమైనటువంటి విశేషం ఏమిటి అంటే, ఉదాహరణకి మనం ఏదో సంతోషంగా హ్యాపీగా ఉన్నాం అనుకోండి, ఒక ఇంటికి వెళ్ళాం అనుకోండి, వెళ్ళేటప్పటికి అక్కడ ఏమైపోతుంది, అక్కడ ఏదో దుఃఖమో చెంతో, లేకపోతే ఒక ఏదో మాడుమోహం వేసుకునో, ఏదో రకరకాలైనటువంటి స్థితులను ఉంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళని చూడగానే వాళ్ళ యొక్క ఆ డల్నెస్, వాళ్ళకు ఉండేటువంటిదంతా కూడా మన తేజస్సుని హరించేస్తూ ఉంటుంది. ఎందుకంటే మన సహనం, తేజస్సు
ఇవి కాదు కదా, ఇండివిజువల్ ఆరా కూడా ఉంటుంది కాబట్టి అక్కడ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పటికి మనకు ఆ తేజస్సు పోతూ ఉంటుంది. అందుకనే చూడండి, మనకి ఏదైనా సరే ఏ శ్మశానంకో ఎక్కడికో వెళ్తాం, వెళ్ళేటప్పటికి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల వల్ల మనకు ఉండేటువంటిది ఆ ఆరాలో కొంత డిఫెక్ట్ వస్తుంది. అందుకని ఏం చేస్తామంటే ఇంటికి ఎవరిని ముట్టుకోకుండా బట్టలన్నీ పెట్టి స్నానం చేసి శుద్ధి చేసుకుని మళ్ళీ ఏ గాయత్రియో చేసుకుని మన కార్యక్రమాలు చేస్తూ ఉండాలని ఎందుకు చెప్పారు అంటే, ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆరా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్, వన్ మ్యాన్ టు అదర్, తర్వాత అదేవిధంగా ఈ సిస్టంలో ఈ ఆరా ట్రాన్స్మిషన్ అనేటువంటిది ఉంటుంది. అది స్వామి మీలాంటి బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాళ్ళకి మాలాంటి రాజవంశీకుల యొక్క తేజస్సు, లౌకిక సంపదలతో కొనుక్కున్న వాళ్ళటువంటి తేజస్సు ఏమాత్రము కూడా ప్రభావితం చెయ్యదు అనేటువంటి ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆరాస్ అనేటువంటి విషయం, ఆ శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని ఈ విధంగా పృథు చక్రవర్తి చెప్పిన తర్వాత ఈవేళ చెప్పుకోవలసిందే చతుర్థ స్కందం 21వ అధ్యాయంలో 38వ శ్లోకంలో పృథు చక్రవర్తి ఇంకా ఏమన్నాడు అంటే, బ్రహ్మణ్య దేవ పురుష పురాతనో నిత్యం హరిర్యచ్చరణాభివందనాత్ అవాపలక్ష్మీమనపాయినీం యశో జగత్పవిత్రంచ మహత్తమగ్రణీ అని ఇక్కడ సాధారణంగా మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి మనం ఒక విశేషాన్ని ఆయన చెప్పాడు. బ్రహ్మణ్య దేవత అంటే ఏమిటి? వేదవేత్తలచే ఆరాధించబడేటువంటి వాడు, అంటే వేదం తెలిసినటువంటి వాళ్ళు, ఉపనిషత్తులు తెలిసినటువంటి వాళ్ళు, సాధన చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ బ్రహ్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళ చేత పురుష ఆత్మజ్ఞానులు, మహాత్ములైనటువంటి ఆత్మజ్ఞానుల చేత ఆరాధించబడేటువంటి పురుష అంటే పూర్ణుడైనటువంటి వాడు, అన్నీ తనలోనే ఉన్నటువంటి వాడు, అన్నిట్లోనూ కూడా తాను పూరి ఉండేటువంటి వాడు, నిండి ఉండేటువంటి పురాతనుడు అంటే కాలానికి అతీతమైనటువంటి వాడు, సనాతనమైనటువంటి అటువంటి వాళ్ళలో మహత్ తమ అగ్రణీ, అటువంటి వాళ్ళలో మహత్ అంటే చాలా బ్రహ్మాండమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి దానికి మించిన లేనటువంటి దాంట్లో అగ్రణీహు, ఆ గొప్పవాళ్ళందరిలో కూడా అగ్రేసరుడు. ఇక్కడ గొప్పవాడే దేవతా సమూహాలు, దిక్పాలకులు, ఋషులు, సాధకులు, వీళ్ళందరిలో కన్నా గొప్పవాడైనటువంటి హరి. ఆ హరి నిత్యం, ఆయన నిత్యం ఒక పని చేస్తాడు. ఏమిటండి ఆయన చేసేటువంటి పని అంటే చూడండి, శ్రీహరి యొక్క, ఎందుకంటే శ్రీహరి వినయ సంపన్నుడు, తరువాత ఉచితానుచితాలు తెలిసినటువంటి వాడు అనేటువంటి విషయానికి చెప్తూ ఆ శ్రీహరి ఏం చేస్తాడంటే పూర్ణుడైనటువంటి వాడు, సనాతనుడైనటువంటి వాడు, అందరిలోనూ కూడా మహత్ తమ అగ్రణీ, అందరిలో కల్లా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ శ్రీహరి నిత్యం ఎప్పుడు కూడా యత్ చరణ అభివందనాత్, ఆ శ్రీహరి ఈ వేదవేత్తల పాదాలకి యత్ చరణ అభివందనాత్, అటువంటి వేదవేత్తలకి భక్తులకి తనే కావాలి అని కోరుకునేటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ మహాత్ముల పాదాలకిట అభివందనాత్, వాళ్ళ పాదసేవ చేస్తూ ఉంటాడట. కాబట్టి మనకి ఇలా చేశాడా అండి అంటే, మనకి భక్తుల చరిత్ర కానీ చూసినట్లయితే అనేక మంది భక్తుల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళకి ఎంతో సేవ చేశాడు. ఆ సక్కుబాయి ఏం చేస్తుంది అంటే, అత్తగారు బాధించేటప్పటికి రాత్రి అయ్యేటప్పటికి ఇవన్నీ దంచేయాలి, దీనంతా పిండి చేయాలి అనేటప్పటికి పాండురంగ విఠలుడు రాత్రి వచ్చేసేసి ఆవిడికి సహాయం చేసి ఆవిడికి కావలసిన మంచినీళ్ళు ఇచ్చి ఆవిడ చెమట తుడిచి ఆవిడికి కావలసినటువంటి సర్వీస్ చేశాడు. అదేవిధంగా ఇంకొక భక్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన తిన్నటువంటి ఆకులను తీసి ఆయన స్నానం చేయించి అలాగే 12 ఏళ్ల పాటు ఆ భక్తుడి ఇంట్లో సేవ చేసి ఆయన కొండలు చేసిస్తే భక్త కుంభారం అనుకుంటాను, ఆ కొండలు పట్టుకెళ్ళి బజార్కి వెళ్ళి అమ్మి తీసుకొచ్చి ఇవన్నీ చేశాడు కదా. కాబట్టి అందువల్ల ఆ పరమాత్మ తనని పరిపూర్ణంగా నమ్మినటువంటి ఆ మహాభక్తులు వాళ్ళు, అతి పేదవాళ్ళైనా కావచ్చు, అతి గొప్పవాళ్ళైనా కావచ్చు, అతి
మహాత్ములైనా కావచ్చు, వాళ్ళ యొక్క చరణ అభివందనాత్, వాళ్ళ పాదాలకి ఎప్పుడూ ఈయన నమస్కరిస్తూ ఉంటాడు స్వామి. అటువంటి నమస్కరించడం వల్ల సో ఆయన ఏం పొందాడండి? అలాగే ఈ భక్తులకి సేవ చేస్తూ, ఈ మహాత్ములకి సేవ చేస్తూ, బ్రహ్మణ్య దేవతలైనటువంటి వాళ్ళకి, ఆత్మజ్ఞానులకి ఈయన సేవ చేయడం వల్ల ఆయన పొందింది ఏమిటి అంటే అనపాయినీం లక్ష్మీ. నెంబర్ 1, అనపాయిని, ఎప్పుడు ఇంకా వదలకుండా తన గుండెల్లోనే ఉండేటువంటి, తనని ఎప్పుడు విడిచిపోనటువంటి, తొలగిపోనటువంటి, ఎప్పుడు తొలగిపోనటువంటి లక్ష్మీదేవిని పొందాడు. అంటే సంపద స్వరూపంగా పొందాడు. అంటే ఇక్కడ భాగవతం ఏం చెప్తోందనమాట, మహాత్ములైనటువంటి వాళ్ళు, సాధకులైనటువంటి వాడు, ఏదో పరమాచార్యులు, భగవాన్ రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, మహాయోగులైనటువంటి వాళ్ళు నిరంతరము కూడా పరమాత్మ యొక్క తేజంలో నిండిపోయి సమాధి స్థితిలో ఉండి వాళ్ళ యొక్క ప్రభావం కలిగినటువంటి వాళ్ళ యొక్క పాదాలకి నమస్కారం చేస్తే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే అనపాయనీం లక్ష్మీం ఆవాప పొందాడు. అటువంటిది మనలాంటి వాళ్ళు కూడా అటువంటి సత్పురుషుల యొక్క పాదాలకి కనీసం ఇప్పుడు భగవాన్ రమణ మహర్షి లేరు, పరమాచార్యులు వారు లేరు, రామకృష్ణ పరమహంస లేరు, ఇటువంటి మహానుభావులు దేహాలు త్యాగం చేసి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళ యొక్క పాదాలని, వాళ్ళ యొక్క ఫోటోలు ఉన్నాయి, వాళ్ళ పాదాలు ఉన్నాయి, వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. మహాభక్తులు, ఎంతోమంది భక్తుల యొక్క చరిత్రలు ఉన్నాయి. అటువంటి మహాభక్తుల యొక్క పాదాలని, ఆ పాదాలని శ్రీ మహావిష్ణువు పట్టుకున్నాడు. కాబట్టి అటువంటి పాదాలని కానీ మనం కానీ ధ్యానించినట్లయితే అనపాయనీం లక్ష్మీం అవాప, లక్ష్మీదేవి మనని పొందుతుందిట. మనం లక్ష్మీదేవి కోసం వెళ్ళక్కర్లేదు, లక్ష్మీదేవే మనని పొందుతుందిట. అలా శ్రీహరికి అనపాయనీం లక్ష్మీం, ఆ లక్ష్మీదేవి ఒకటి వచ్చిందయ్యా. ఇక రెండోది ఏమొచ్చిందంటే జగత్ పవిత్రం యశః, జగత్తంతటిని కూడా పావనం చేసేటువంటి యశః, కీర్తిని కూడా శ్రీ మహావిష్ణువు పొందాడట. అంటే శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఆయన గుణాలని కానీ, ఆయన యొక్క చేష్టల్ని కానీ, ఆయన యొక్క ప్రభావాన్ని కానీ మొత్తం జగతంతా కూడా తలుచుకుంటోంది. అంటే ఆ తలుచుకునేటువంటి ఆ గుణాలు అవన్నీ కూడా దాన్నే యశము అంటారు, కీర్తి అంటారు. కీర్తి అంటే ఆ సంబంధించినటువంటి విశేషాలని తలుచుకోవడం, అవి వాటి యొక్క ఎగ్జిస్టెన్స్ని కీర్తి అంటారు. అటువంటి కీర్తిని అవాప పొందాడయ్యా శ్రీ మహావిష్ణువు. లక్ష్మీదేవిని పొందాడు, జగత్పవిత్రమైనటువంటి యశః దాన్ని కూడా పొందాడు అన్నారు. సో ఆయన శ్రీహరి పొందాడండి. మరి మన మాట ఏమిటండి అంటే మనం కూడా పొందుతాం, శ్రీహరే పొందగలేంది. మనం అమాయిన ఏ విధం ఇంచుక మాయలేకమది నెన్నడువాయని భక్తితోడ వర్తించుచునెవ్వడేని. ఏ మాత్రం మాయ లేక, భేషజం లేక, ఫోటోల కోసం అని చెప్పి, ఎవరో మెచ్చుకుంటారని చెప్పి ఏదేదో కార్యక్రమాలు పెట్టి అటు చూస్తూ ఇటు చూస్తూ ఏదో రకాలైనటువంటి విధానాల కింద రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ, ఈ మాయ వేషాలు వేస్తూ కాకుండా ఏకాంతంగా ఇంచుక మాయలేక మది నెన్నడువాయని భక్తితోడ, అలాగా మదిలో ఎప్పుడూ భక్తి, ఎవరో పిలుస్తున్నారు కాబట్టి అక్కడేదో భక్తి నటించడం కోసం వెళ్లకుండా మనసులో ప్రశాంతంగా కూర్చుని అలాగ చేసినట్లయితే అనపాయనీం లక్ష్మీచ జగత్పవిత్రం యశః అవాప, మనం కూడా పొందుతాము. అందువల్లే సత్పురుషుల దర్శనం అంటారు. ఆ దర్శనం మనకి లేనప్పుడు ఆ సత్పురుషుల యొక్క ఫోటోలో ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి చరిత్రలో వీలవుతున్నప్పుడు కనీసం రోజులో ఒక అరగంట పాటు శ్రీరామకృష్ణ పరమహంస, భగవాన్ రమణలో, లేకపోతే పరమాచార్యులు వారు, ఎంతో మహానుభావుల చరిత్రలు ఉన్నాయి. ఒక్క అరగంట, ఒక్క పావు గంట, ఒక్క చాప్టర్, ఒక 10 పేజీలు అలా చదువుకుంటూ ఉంటే, భక్తుల యొక్క చరిత్రలు చదువుకుంటూ ఉంటే మనకి వాళ్ళ సేవ చేసినట్టు అవుతుంది. దానివల్ల లక్ష్మీదేవి వస్తుంది, మనకి కీర్తి కూడా వస్తుంది అని చెప్పి మనం ఏం చెయ్యాలో చెప్పాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడో అదే పని చేద్దాం, అంతే కదా. మనం ఇప్పుడు దుర్మార్గుడైనటువంటి వాడు అవినీతి చేస్తూ ఉంటాడు కాబట్టి వాడికి ఉండేటువంటి మంత్రులు, అధికారులు వాళ్ళందరూ అవే పనులు చేస్తూ ఉంటారు. మహానుభావులైనటువంటి వాళ్ళు ఏ పనులు చేస్తూ ఉంటారో ఆ పనులు మనం ఇమిటేట్ చేయాలి కదా. కనీసం వీ హ్యావ్ టు ఇమిటేట్.
కాబట్టి వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. అందుకని ఏమిటన్నాడు భగవద్గీతలో, యజ్జాచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఏ పనులు చేస్తారో దాన్ని మిగతా వాళ్ళు ఆచరిస్తారు అని చెప్పాడుగా. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆచరించాడు కాబట్టి, అంతటి మహానుభావుడే ఆచరించాడు కాబట్టి మనం ఆచరించడంలో తప్పేం లేదనుకుంటాను. సరే, మిగతా వాళ్ళు ఇష్టం అనుకోండి, పక్కన పెట్టండి. యస్సేవయాశేషగుహాశయస్వరాట్ విప్రప్రియస్తుష్యతి కామమీశ్వరః తదేవ తద్ధర్మపరైర్వినీతైః సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం. ఇప్పుడు ఓ ప్రజలారా, ఓ మహర్షులారా, ఈ శ్రీహరికి ఒకటి ఇష్టం ఉందిటండి. ఏమిటా ఇష్టం అంటే, తన పాదసేవ చేయడము, లేకపోతే లక్ష్మీదేవి పాదసేవ చేయడము, తనకి నైవేద్యాలు పెట్టడము, ఇవన్నీ సరే, అవన్నీ కూడా నిత్యానుష్ఠానంలో, స్వధర్మానుష్ఠానంలో అవన్నీ వస్తాయి, బాగానే ఉంది. కానీ ఆయనకి యత్సేవయ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సాక్షాత్తు సాకార స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీహరి మనకి సాకార రూపంలో కనిపించడుగా. అదేవిధంగా ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వదుగా. అదేవిధంగా మనం ప్రతిరోజు చేసుకునేటువంటి పరిస్థితి లేదు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆ పరమాత్మవాణి మనకు దొరకకపోయినట్లయితే, ఆయన చేత సేవించబడినటువంటి బ్రహ్మవేత్తలు ఉన్నారు చూసారా, కనీసం ఆ బ్రహ్మవేత్తల యొక్క సేవ చెయ్యాలి. చేసినట్లయితే అప్పుడు ఏమిటి జరుగుతుంది అంటే, శ్రీహరి మిక్కిలి సంతోషిస్తూ ఉంటాడు అని. ఎందుకు శ్రీహరి సంతోషిస్తూ ఉంటాడు అంటే, ఆ బ్రహ్మవేత్తని తాను ప్రేమిస్తున్నాడు. తాను ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, తాను ఎవరినైతే ఆదరిస్తూ ఉన్నాడో, తన చేత ఆదరింపబడేటువంటి వాళ్ళని, తన చేత ప్రేమించబడేటువంటి వాళ్ళని మనం ఆదరించి సేవ చేసుకుంటే అప్పుడు శ్రీహరికి సంతోషం కలుగుతుంది. అంటే నన్ను తర్వాత సేవిద్ది కానీ పక్కన పెట్టు, నాకు వీళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం, వీళ్ళంటే ఇష్టం అని చెప్పి ఆయన డిక్లేర్ చేస్తాడు. చేసిన తర్వాత, ఓహో స్వామి, నీకు వీళ్ళు ఇష్టం కాబట్టి మేము వీళ్ళని సేవించుకుంటే అప్పుడు నువ్వు సంతృప్తి పొందుతావు, ఇది నీ యొక్క లక్షణము అని ఈయన పృథు చక్రవర్తి చెప్తూ, యత్ సేవయ, ఏ బ్రహ్మవేత్తల యొక్క అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మహాభక్తులైనటువంటి సాధకులైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళ సేవ చేత, ఎవరంటే అశేష గుహ ఆశయ అంటే ఏమిటన్నమాట, సకల ప్రాణుల యొక్క హృదయాలలో నివాసంగా ఉండేటువంటి స్వరాట్ ఎవరు? ఈయన శ్రీహరి అన్నమాట. అంటే ఏమిటి, సమస్త భూత హృద్దేశే తిష్టతి అర్జున అన్నాడుగా. అంటే ఏమిటి, చీమ దగ్గర నుంచి బ్రహ్మాండాలని సృష్టించినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సమస్తంలో హృదయాల్లోనూ కూడా అశేష గుహ ఆశయ, గుహ అంటే హృదయం, ఆ హృదయంలో నివాసం ఉన్నాడో, ఆ నివాసం ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడంటే స్వరాట్, స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి వాడు, స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి వాడు. ఆ జ్యోతి ఏమిటంటే జ్ఞానస్వరూపమైనటువంటి సత్యం అనేటువంటి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అదేమిటి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని స్వరాట్ అంట. అటువంటి శ్రీహరి విప్రప్రియ, ఆయన విప్రులకు వేదవేత్తలకు ఆయన ప్రియుడు. వేదవేత్తలందరూ కూడా వాళ్ళు చేసేటువంటి వేదాలు కానీ, వాళ్ళు పఠించేటువంటి పురాణాలు కానీ, వాళ్ళు చేసేటువంటి సాధనలు కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉంటారంటే, వీటిలన్నిటిలోనూ ఉండేటువంటి శ్రీహరే ప్రియుడు కాబట్టి వాళ్ళకి విప్రప్రియ, వేదవేత్తలకు ప్రియుడైనటువంటి ఈశ్వర, ఆ జగన్నాథుడు అంటే ఏమిటి, సర్వభూతాల హృదయాలలోనూ స్వయం జ్యోతి స్వరూపంగా ఉండేటువంటి వాడు. విప్రప్రియ, వేదవేత్తలందరికీ ప్రియమైనటువంటి వాడు. ఈశ్వర, అందరినీ కంట్రోల్ చేసేటువంటి అగు శ్రీహరి కామం చాలా తుష్యతి, సంతోషిస్తాడట. ఎప్పుడు సంతోషిస్తాడండి అంటే,
తత్ ధర్మపరై భగవంతుడి యందే, తత్ అంటే ఆ పరమాత్మ యందే, ధర్మపరై అంటే ఏమిటి, మాకు పరమాత్మ ఒకడే సత్యం, మిగతాదంతా అసత్యం, ఇదంతా మిథ్య అని చెప్పి పరమాత్మ దైవమే సత్యము అనేటువంటి ధర్మాన్ని మాత్రమే పాలించేటువంటి, అదే నిష్ఠగా కలిగినటువంటి వినీతై వినయవంతులు, అటువంటి వాళ్ళకి వినయం ఉంటుంది. అంటే సర్వము భగవన్మయమే అనేటప్పుడు ఎక్కువ తక్కువలు ఉండదు, అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఆ మనసు కలిగినప్పుడు ఆటోమేటిక్గా వీడి వినయవంతుడైపోతాడు. ఎందుకంటే తనకన్నా గొప్పదైనటువంటి మహాపరమాత్మ స్వరూపమే ఈ మనుషుల్లో, ఈ జగత్తులో, ఈ సృష్టిలో, ఈ పదార్థాల్లో ఉంది అనేటప్పటికీ ఒక రకమైనటువంటి హ్యూమిలియేషన్, ఒక రకమైనటువంటి వినయం వచ్చేస్తుంది. తత్ అలాగ ఉండేటువంటి వినయవంతుల యొక్క తత్ అట్టి బ్రహ్మకులం ఏవ, అటువంటి ఆ సాధకులు, ఆ భక్తులు, ఆ ఆత్మజ్ఞానుల యొక్క సమూహమే సర్వాత్మన అని, ఓ ప్రజలారా అటువంటి బ్రహ్మవేత్తలలో సర్వము వాళ్ళే అని, సర్వాత్మన సర్వము వారే అని, నిషేవ్యత నిష్ఠగా సేవించాలి మనందరము అని చెప్పాడు. అంటే ఇక్కడ రెండు కాన్సెప్ట్స్ వచ్చాయి. ఒకటేమో పరమాత్మ యొక్క సాకార రూపాన్ని, రెండవది ఏమిటి అంటే మహాభక్తులైనటువంటి వాళ్ళని, జ్ఞానవంతులైనటువంటి వాళ్ళని, తపోసంపన్నులైనటువంటి వాళ్ళని ధ్యానించినట్లయితే, వాళ్ళని సేవించుకున్నట్లయితే అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు అని రెండు విధాలైనటువంటి ప్రావిజన్స్ని భాగవతంలో మనకి పృథు చక్రవర్తి ద్వారా చెప్పబడింది. రేపటికి ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.